19 రెవెన్యూ గ్రామాల్లో కూడా రోజుకు ఒక్కొక్క రెవెన్యూ గ్రామం పక్కన ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఆ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఆ రెవెన్యూ గ్రామంలో ఉదయం 9 గంటలకు ప్రారంభించి సాయంకాలం 5 గంటల వరకు మా అధికారుల బృందం అంతా కూడా అక్కడే ఉంటుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు మండల తహసీల్దార్ గారు కొల్లారెడ్డి గారు, డిప్యూటీ తహసీల్దార్ వంశీ గారు, గోపి గారు, మాతో పాటు సంబంధిత విలేజ్ విఆర్ఓ గారు పాల్గొంటారు. మాతో పాటు దేవాదాయ శాఖ ఈఓ గారు రమణారెడ్డి గారు, పోలీస్ శాఖ సిబ్బంది, సబ్ రిజిస్ట్రార్ ప్రతినిధి ఉంటారు. వారితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, మండల సర్వేయర్ గారు, వీళ్ళంతా కూడా రైతులకు అందుబాటులో ఉంటూ వారి వద్ద నుండి రెవెన్యూకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి అర్జీలన్నింటినీ కూడా మేము స్వీకరిస్తున్నాము. దీనిలో రెవెన్యూ యొక్క సంబంధించిన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా కొన్ని ఈ సభ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ సమస్య చిన్నదైతే అప్పటికప్పుడే స్పాట్లోనే పరిష్కారం మా అధికారుల బృందం తెలియజేస్తున్నారు రైతు సోదరులకి. కొంచెం జటిలమైన సమస్య అయితే కొంత సమయం తీసుకుని వాటికి పరిష్కారం చూడటం జరుగుతుంది. ఎవరైనా నిరక్షరాస్యులైనటువంటి లబ్ధిదారులు ఇక్కడికి వచ్చేవారు కూడా ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్, దరఖాస్తు ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ని రాసి ఇవ్వడానికి ఒక కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లో సపరేట్గా మా సిబ్బంది కొంతమంది అర్జీదారు చెప్పిన విషయాలన్నీ కూడా రాసి వారికి ఇస్తున్నాము. వారు దానికి కావాల్సినటువంటి కూడా జతపరుస్తూ సభకు తీసుకొచ్చిన తర్వాత వాటిని చదివి వారికి పరిష్కారం తెలియజేస్తూ మేము మా వంతు కృషి చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా 6వ తారీఖు నుండి అబ్బవరం గ్రామంలో, దిగువ అబ్బవరం గ్రామంలో 6వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు ఓల్డ్ సచివాలయము గొర్లముదివీడిలో చేశాము. 11వ తారీఖు చెర్లోపల్లి గ్రామము, 12వ తారీఖు మార్కిపేట మాసాపేట, 13వ తారీఖు మార్కిపేట మాసాపేటలోనే 2వ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తారీఖు వరిగి పాపిరెడ్డి గారి పనిలోను, 18వ తారీఖు మాధవరం సచివాలయం 1, 19వ తారీఖు మాధవరం సచివాలయం 2, తర్వాత 20వ తారీఖు ఎగువ అబ్బవరం సచివాలయంలో ఏర్పాటు చేశాము. 21వ తారీఖు ఎస్ఎన్ కాలనీలోను, 24వ తారీఖు పెమ్మాడపల్లి సచివాలయంలోనూ ఏర్పాటు చేస్తూ ఈరోజు సిద్యాల రెవెన్యూ కేంద్రంలో సభను నిర్వహిస్తున్నాము. ఇంకా ఈ రోజుతో పాటు ఇంకా రాబోయేటువంటి షెడ్యూల్ ఏ విలేజెస్ అయితే 27వ తారీఖు చెనముక్కపల్లిలోను, 28వ తారీఖు డోళ్లవారిపల్లి సచివాలయంలోను, 31వ తారీఖు ఎండపల్లి సచివాలయం నందు, జనవరి మాసం 2వ తారీఖు కాటిమైకుంట సచివాలయము, 3వ తారీఖు జనవరి మాసంలో గుంటుమడుగు విలేజ్లోను, 4వ తారీఖు ఒట్ల చెరువు గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఈ చుక్కరభూమికి సంబంధించి రెగ్యులేషన్ చేసుకోవాలని రావడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఆక్రమణకు గురైనాయని న్యాయం చేయడం జరిగింది. కొన్ని ఆన్లైన్లు లేవని ఆన్లైన్లో కూడా దాన్ని పొందుపరచాలని కొన్ని 10 అర్జీదారులు ఇట్లాంటి సమస్యలన్నీ కూడా సభకు తీసుకోవడం జరిగింది. వీటన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా వారికి పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఆ సమస్యకు పరిష్కారం కూడా సూచిస్తున్నారు. విశేష సంఖ్యలో విశేషమైన స్పందన కూడా మేము చూడటం జరుగుతూ ఉంది. ఒక్కో గ్రామంలో 400 వరకు కూడా ఈ దరఖాస్తులు రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా వరకు ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేము అధికారుల బృందం కూడా వీటిని చాలా వరకు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.